హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి. బ్లౌజ్ వచ్చేసి మనం ఫోల్డింగ్స్ మన వైపు పెట్టుకొని ఓపెన్స్ ఆపోజిట్ పెట్టుకొని ఆది బ్లౌజ్ని పరుచుకోవాలండి ముడతలు లేకుండా. ఫస్ట్ నేను చంక కొలత చూస్తానండి, అదే చెస్ట్ కొలత చూసేసి తర్వాత హైట్ చూస్తానండి. ఆ రెండు కొలతలతోనే తర్వాత నేను చంక కొలత చూసి బ్లౌజ్ని కట్ చేస్తానండి. ఫస్ట్ చెస్ట్ కొలత చూస్తున్నా చూడండి. నాకు చెస్ట్ కొలత వచ్చేసి 20 ఇంచెస్ వచ్చిందండి. హైట్ వచ్చేసి 15 ఇంచెస్ వచ్చింది. 15 ఇంచెస్ కదా, ఖర్చులు కావాలి కాబట్టి 1 ఇంచ్ కలుపుకొని 16 ఇంచెస్ హైట్ అండి. చంక వచ్చేసి 6 ఇంచెస్ వచ్చిందండి. ఆ క్లిప్పు మిస్ అయ్యింది. ఇవి అండి కొలతలు. ఇవి కొలతలతోనే నేను కట్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనం చెప్పా కదండి, ఫోల్డింగ్స్ మన వైపు పెట్టుకొని బ్లౌజ్ని ఓపెన్స్ ఆపోజిట్ పెట్టుకొని హైట్ చూసుకోవాలండి. ఫస్ట్ హైట్ ఎంత వచ్చింది మనకి? 16 ఇంచెస్ వచ్చింది ఖర్చుతో సహా. ఆ 16 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలండి. తర్వాత చెస్ట్ వచ్చేసి 20 ఇంచెస్ వచ్చింది కదా, మన ఆది బ్లౌజు 4 ఫోల్డింగ్స్లో 2 ఫోల్డింగ్స్లో ఉంటుంది కాబట్టి 20 ఇంచెస్లో సగం ఎంత అండి? 10 ఇంచెస్. 10 ఇంచెస్కి మనం చెస్ట్ కొలత పెట్టేసుకొని 2 ఇంచెస్ ఖర్చుకు పెట్టుకోవాలండి. ఖర్చుకు పెట్టుకొని తర్వాత చంక వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకోవాలండి. నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్ పెట్టుకోవాలా. వీళ్ళు పెద్దగా బ్రాడ్ వాడుకోరండి నెక్, అందుకని చంక రౌండ్కి నేను 1.5 ఇంచ్ పెట్టుకున్నానండి చంక రౌండ్కి. తర్వాత షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకున్నాను. చంక సరిపోయిందా లేదా అని నేను ఆది బ్లౌజ్ పట్టుకొని చూస్తున్నాను చూడండి. నాకు కరెక్ట్గా సరిపోయిందండి. 1/2 ఇంచ్ ఖర్చుకు పోయిద్ది కాబట్టి అక్కడి నుంచి మనం పట్టుకొని చూస్తే సరిపోయిద్దండి. చూడండి, కరెక్ట్గా వచ్చింది చూడండి. తర్వాత మనం నెక్ వచ్చేసి మనం ఎంత పెట్టుకున్నాం? 2.5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా. నెక్ హైట్ చూసుకోవాలండి, అంటే వీపు పొడవు చూసుకోవాలా. వీపు పొడవు చూసుకోవటానికి వీపుకి 2 డాట్స్ వేస్తాం కదండి, ఆ డాట్స్ 2 పట్టుకుంటే వీపు పొడవు వస్తుంది. నాకు 8 ఇంచెస్ వచ్చిందండి పొడవు. వీపు పొడవు వచ్చేసి 8 ఇంచెస్ కాబట్టి 8కి 1 ఇంచ్ కలుపుకోవాలా. కాబట్టి 9 ఇంచెస్కి కింద నుంచి పైకి మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడు చేసుకుంటే మనకి నెక్ లెంత్ వస్తుంది. ఇంకా రౌండ్ షేప్ ఇచ్చుకొని కట్ చేసుకోవటమేనండి. మీకు ఏమైనా అర్థం కాకపోతే వీడియో స్పీడ్ అయినా మీరు నన్ను కామెంట్ బాక్స్లో అడగండి, నేను మరొక వీడియో చేసి పెడతాను. నా ఈ ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి. ఇప్పుడు హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ కూడా సేమ్ మన బ్యాక్ పార్ట్ ఎలా అయితే పరుచుకున్నామో బ్లౌజ్ని అలానే పరుచుకోవాలండి. అలా మడత పెట్టుకొని ఓపెన్స్ ఆపోజిట్లో పెట్టుకొని ఫోల్డింగ్ మన వైపు పెట్టుకొని మనకి హ్యాండ్స్ టూ హ్యాండ్స్ కాబట్టి 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలండి. 4 ఫోల్డింగ్స్ వేసుకొని నాకు ఆ స్కేల్ మందాన నేను చేతి పని కోసం పెట్టేసుకున్నానండి. గీసుకొని హైట్ పెట్టుకున్నాను. హైట్ వచ్చేసి 8 ఇంచెస్ వచ్చింది నాకు హ్యాండ్ హైటు. 3.5 ఏమో హైట్ హ్యాండ్ డౌన్ పెట్టుకున్నానండి. లూజ్ వచ్చేసేమో 1 తక్కువ 6 ఇంచెస్ నాకు హ్యాండ్ లూజ్ వచ్చింది. 3.5 హ్యాండ్ డౌన్కి పెట్టుకున్నాం కదండి, అక్కడ ఆ లైన్ మీద మనం 1 తక్కువ 7 ఇంచెస్ పెట్టుకోవాలండి. ఎందుకంటే కింద దానికన్నా 1 ఇంచ్ పెంచుకోవాలండి ఈ హ్యాండ్ లైన్ మీద. ఇక్కడ అది 1 ఇంచ్ పెంచి పెట్టాను. ఇంక హ్యాండ్ కరువు తీసుకోవాలండి మనం. హ్యాండ్ 2 ఇంచెస్ ఖర్చుకు పెట్టుకుంటున్నానండి. హ్యాండ్ కరువు తిప్పుకోవాలంటే 1 ఇంచెస్ ఫోల్డింగ్ నుంచి పెట్టుకొని మార్కింగ్ కరువు తీసుకోవాలండి. అట్లా గీసుకుంటే హ్యాండ్ కొలత వచ్చేస్తుంది, హ్యాండ్స్ వచ్చేస్తాయి. అవి 2 బ్లౌజులు అండి, అందుకని కొంచెం కట్ అవ్వటం కష్టంగా ఉంది.
తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ చూసుకోవాలండి. వాటిని కట్ చేసుకోవాలి. ఆ ఫోల్డింగ్స్ని కూడా మనం కట్ చేసుకొని 2 ఇంచెస్కి మనం ఒకటి ఒక టక్కు పెట్టేసుకుంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. బ్యాక్ పార్ట్కి కూడా అలానే పెట్టుకోవాలండి ఖర్చు దగ్గర. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం కట్ చేసుకోవాలి కాబట్టి బ్యాక్ పార్ట్ని మనం క్రాస్గా వేసుకోవాలండి. చూపించిన విధంగా క్రాస్గా వేసుకొని బ్యాక్ పార్ట్ని 2 ఇంచెస్ మడుచుకోవాలండి. మడుచుకుంటే ఫ్రంట్ పార్ట్ యొక్క హైట్ వస్తుందండి. ఇక సేమ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మనం గీసుకోవటమేనండి. డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసి మనం ఫ్రంట్ నెక్ చూసుకోవాలండి. ఫస్ట్ నేను 1/2 ఇంచ్కి ఒక గీత గీసేసానండి. చంక లోతు తీసాను చూడండి. 1/2 ఇంచ్కి చంక లోతు తీసాను. ఫ్రంట్ నెక్ డ్రా చేస్తున్నా చూడండి. నాకు ఫ్రంట్ నెక్ సరిపోలా. 5 ఇంచెస్ పెట్టుకుంటే 5.5 పెట్టుకొని రౌండ్ గీసుకొని చూసుకుంటే సరిపోయింది. ఉక్సులు కాజాలైతే 4వ ఉక్స్ దగ్గర నేను టిక్ పెట్టుకున్నానండి. చెస్ట్ చూసుకుంటున్నాను. చెస్ట్ హైట్ వచ్చేసి ఇంకా ఆది బ్లౌజ్కి ఎలా ఉంటుందో అలా పట్టేసుకొని ఖర్చు దగ్గర గీత గీసా చూడండి. ఆ గీత దగ్గర నుంచి మనం చూసుకుంటే వచ్చేస్తుంది. చంక దగ్గర నుంచి షేప్ బెల్ట్ వరకు మనం పెట్టుకుంటే ఇటు సైడు మార్కింగ్ చేసుకోవాలండి. 1 ఇంచ్కి పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. చంకలోతు కూడా నేను మార్కింగ్ చేశాను కాబట్టి ఇంక మనం ఎక్స్ట్రా చంకలోతు కూడా తీసుకునే పని లేకుండా సరిపోయిద్దండి. చంకలోతుది కూడా తీసేసాను. కట్ చేస్తున్నాను చూడండి. అయిపోయింది. 2 ఇంచెస్కి మనం టక్ పెట్టుకోవాలి. ఇప్పుడు షేప్స్ అండి. ఉక్సులు కాజాల బెల్ట్ నుంచి 2.2 ఇంచెస్ దగ్గర పెట్టుకున్నానండి. అక్కడి నుంచి పెద్ద డాట్కి 1 = 3 ఇంచెస్ పెట్టుకున్నానండి. ఉక్సులు కాజాల పట్టీకి 2 ఇంచెస్ వెడల్పులో పెట్టుకున్నానండి. షేపులు మార్కింగ్ చేసుకున్నాను. షేప్ పట్టీ వచ్చేసి నేను ఆది బ్లౌజ్ ప్రకారం చూసుకుంటానండి. నాకు అక్కడ 4 ఇంచెస్ వచ్చింది. ఇక్కడేమో 3.3 ఇంచెస్ వచ్చింది. ఇక్కడేమో 3.5 ఇంచెస్ వచ్చింది. ఆ విధంగానే షేప్ పట్టీలు మనం కట్ చేసుకోవాలండి. ఫస్ట్ ఉక్సులు కాజాల బెల్ట్ వైపు ఏమో 4 ఇంచెస్ అండి. 4 ఇంచెస్ పెడుతున్నా చూడండి. 4 ఇంచెస్ మధ్యలో షేపుల దగ్గరే వచ్చేసి 3.3 ఇంచెస్ అండి. కింద సైడ్ జాయింట్స్ కళ్ళు వచ్చేసి 3.5 ఇంచెస్ అండి. మార్కింగ్ చేసుకొని కట్ చేసుకొని అయిపోయిందండి. బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, హ్యాండ్స్, తర్వాత వచ్చేసి వీప్ పట్టీ అండి. అది క్రాస్ పట్టీలు, నెక్కు క్రాస్ పట్టీలు అవన్నీ పెడితే లాంగ్ వీడియో లెంత్ అవుతుందని నేను చూపించలేదండి. ఇలా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.